హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను ఈరోజు మా అమ్మగారి స్టైల్లో నేను అరటికాయ పోపు చేసి చూపిస్తాను. దానికి ఏంటంటే ముందు వీటిని కడిగి పైన చక్కగా ఈ చివర ఆ చివర కట్ చేసి ముక్కలు చేసి అవి ఉడికించుకోవాలన్నమాట. ఫస్ట్ చేయాల్సింది అది చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఇలా నేను అది కెమెరా కోసమని ఇక్కడ ఇలా కట్ చేసేస్తున్నాను. ఇలా వేసుకోవాలన్నమాట. అప్పుడు త్వరగా బాగా ఉడుకుతాయి. ఏం చేద్దామంటే ఇలాగా ముక్కలు కోసి పెట్టాను కదా, దీనిలో ఒక గ్లాసు నీళ్ళు పోసాను. అది ఎక్కువ అక్కర్లేదు, పూర్తిగా మునిగే వరకు కూడా అవసరం లేదు. అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని వీటిని ఇలా పెట్టేసి కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు కానీ పసుపు కానీ ఏదైనా వేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం కండ్ర లేకుండా ఉండటానికి మనం ఇలా ఉప్పు వేసి ఉడికించుకుంటాం అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేస్తాను. కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఇది తక్కువ టైంలో ఉడికిపోతాయి, ఎందుకని ఇలాగే ఉడికిస్తున్నాను. ఒక 3-4 నిమిషాలు అయితే ఇవి ఉడికిపోతాయి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఓకే, తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, ఎంతవరకు ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అప్పుడు పొట్టు వలుచుకుందాం. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. ఇలాగ వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అప్పుడు త్వరగా చల్లారుతాయి అన్నమాట. నీటిలో వేడి నీటిలో ఉంటే మళ్ళీ త్వరగా చల్లారవు, కాబట్టి ఇలాగ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇవి చల్లారుతూ ఉంటాయి, మనం పక్క నుండి ఒలుచుకోవచ్చు అన్నమాట. చూడండి, అరటికాయలో ఉన్న ఒకలాంటి గాడు చూసారా ఎలా ఉందో. ఇప్పుడు అరటికాయలోను కానీ అరటి మువ్వులో కానీ ఇలాంటి వాటరే వస్తుంది, మనం వాటిని ఉడికించిన కడిగిన. ఇది చాలా అంటే మంచి హెల్త్కి అయితే చాలా మంచిదని చెప్తారు. ఎందుకంటే యూరినరీ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు ఈ వాటరు తాగటం వల్ల అవి కంట్రోల్ అవుతాయి అని చెప్పేసి చెప్తారనమాట. పెద్దవాళ్ళు చెప్పేవారు, మా అమ్మమ్మ గారు వాళ్ళు, అలాంటి వాళ్ళు. అరటి దోట నుంచి తీసిన రసం కానీ అరటికాయ నుంచి వచ్చిన ఇలాంటి వాటర్ కానీ యూజ్ చేసుకుంటే చాలా ఆరోగ్యం అని చెప్పేవారు అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, పోపులు తీసి పెట్టుకున్నాను, కరివేపాకు కొత్తిమీర కూడా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒలుచుకుందాం, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటాయి. ఇలా ఒలిచేసుకుంటే ఇలా ఒలిచి పెట్టేసుకోవాలి. ఫస్ట్ కాలుతుంది బాగాను, కేవలం మీకు చూపించడానికి. ఒలుచుకోవడం తెలుసు కదా, ఇలా ఒలుచుకోవాలన్నమాట. ఒలిచేసుకుంటే చక్కగా మధ్యలో అరటికాయ చక్కగా ఇలా వస్తుంది. ఒలిచేస్తే కాలిపోతుంది. ఇప్పుడు ఈ తొక్కలు పడేసుకోవాలి. ఇలాగ అన్నీ ఉడికించేస్తా. ఇలా ఒలుచుకోవాలన్నమాట. చాలా ఈజీగా వచ్చేస్తాయి, ఉడికిన తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగా ఒలిచిపెట్టుకున్న ఈ అరటికాయ గుజ్జుని మనం చక్కగా ఇలాగా స్మాష్ చేసుకోవాలన్నమాట చేత్తో. చాలా వేడిగా ఉంది, నేను చేయలేకపోతున్నాను. ఇలాగా కొంచెం వేడి ఎక్కువగా పట్టలేని వాళ్ళం లాంటి వాళ్ళం ఏం చేస్తామంటే ఇలాగ ఒక
పెద్ద స్పూన్ తీసుకుని దాన్ని ఇలా ప్రెస్ చేయడం వల్ల కూడా మనం స్మాష్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా మీకు వేడిగా అనిపిస్తే అలాంటి వాళ్ళు, వేడి పట్టలేని వాళ్ళు ఇలా చేసుకోండి. ఇప్పుడు ఇలాగా ప్రెస్ చేసేసిన తర్వాత మనం స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అది కాగుతూ ఉండగా పోపు వేద్దాం. ఇప్పుడు ఇలాగా స్మాష్ చేసి పెట్టుకున్న అరటికాయ గుజ్జులో ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకుందాం. కలిపేసుకొని చక్కగా అలా పెట్టేసుకుని ఉంచుకొని ఈలోపు పోపు వేగిన తర్వాత చక్కగా బాగా ఎర్రగా వేగిన తర్వాత అన్నీ వేసుకోవాలి పోపులో. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. తప్పనిసరిగా మర్చిపోకుండా ఇది అయితే ట్రై చేయండి. నేను టెర్రస్ మీదకి వెళ్ళి శుభ్రంగా, నాకు చాలా ఇష్టం మందారాలు, ఒక మందార పువ్వు పెట్టుకుని మొత్తం టెర్రస్ మీద కొంచెం ఆకుకూరలు అవి తెచ్చాను. అవన్నీ తెచ్చేసుకొని రాగానే స్నానం చేసేసి ఇంకా హడావిడిగా ఈ రెసిపీ చేసేస్తున్నాను. వీడియో అయిన తర్వాత చూసుకున్నాను నేను, ఇంకా జుట్టు ముడి వేసుకునే ఉన్నానన్న విషయం. సర్లే ఇంకా అనేసి దాన్ని అలాగే అప్లోడ్ చేసేస్తున్నాను. అయితే ఈ అరటికాయ పోపు మా అమ్మగారు చేసేవారు. పప్పుచారు చేసుకున్న ప్రతిసారి అరటికాయ పోపు కానీ లేకపోతే బంగాళాదుంప పోపు కానీ చేసేవారు. ఇవి చాలా రుచిగా ఉండేవన్నమాట. అవి చేస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు, మా అమ్మగారు చేసే విధానం. సరే ఈవేళ పలచటి పప్పుచారు అరటికాయ పోపు చేసుకుందామని ఇంకా ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేసి ఇంకా వీడియో కూడా చేసేస్తున్నాను. చూడండి, ఇలాగ మనం ఆయిల్లోనూ పోపులన్నీ నేను చెప్పినవన్నీ వేసేసుకొని చక్కగా కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు ఈ పోపులో మనం ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్న ఈ అరటికాయ గుజ్జును వేసేసేయాలన్నమాట. వేసేసి కనీసం 5 నిమిషాల పైనే దాన్ని వేపుతూ ఉండాలి. అప్పుడే దాని రుచి. ఎందుకంటే పోపు బాగా అరటికాయకి పట్టి ఎంతో రుచిగా ఉంటుంది అన్నమాట. తప్పనిసరిగా ట్రై చేయండి ఇది. ఇప్పుడు పోపు బాగా వేగిపోయిందని అరటికాయ గుజ్జు వేసేసాను. ఒక 5 నిమిషాల పైనే, అంటే కొంచెం ఎక్కువసేపే దీన్ని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి, నేను కలుపుతున్నాను కదా. పోపు వేసేసి అప్పుడు దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా బాగా కలిపి చక్కగా మొత్తం పోపు అంతటికి మనం వేసిన తాలింపు అంతా పట్టేసిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఒక 10 నిమిషాలు దాన్ని మూత పెట్టేసి అలాగే ఉంచుకోవాలన్నమాట. అప్పుడు చాలా రుచి కలిగిన అరటికాయ పోపు రెడీ అవుతుంది. ఇది మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, తర్వాత రుచికి రుచి కలిగిన అరటికాయ పోపు మీరు కూడా తప్పనిసరిగా చేసుకుని తిని హాయిగా ఆనందంగా ఉండండి. ఓకేనా? ఈరోజు టెర్రస్ మీదకి వెళ్ళి ఏం చేశానంటే టమోటాలు, పాడైపోయిన టమోటాలు ఒక చిన్న కుండీలో వేస్తే అవి నారు వచ్చేసింది అనమాట. అవి ఇంచుమించు ఒక జానెడు కంటే కొంచెం తక్కువే వచ్చినాయి. అయితే చాలా మొక్కలు ఉన్నాయి. అవి వేరే చిన్న చిన్న పార్ట్స్ రెడీ చేసి దాంట్లో ఒక్కొక్క మొక్క కొంచెం పెద్దదైతే 2 మొక్కలు అలా నాటేశాను. అందుకని కొంచెం పని ఎక్కువైందనమాట. వీలైతే నేను ఒకసారి ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ టమోటా మొక్కలు కాయలు కాస్తున్నాయి. సరే, మళ్ళీ కొంచెం నారు ఉంది కదా అని చెప్పేసి అది వేస్ట్ అవ్వడం ఎందుకనేసి మళ్ళీ ఒక్కొక్క మొక్క 2 మొక్కలు ఒక్కొక్క చిన్న చిన్న డబ్బాల్లో వేసినట్టు వేసాను. చూపిస్తాను. ఆ పనంతా అయ్యేసరికి కొంచెం లేట్ అయ్యింది. అందుకే హడావిడిగా చేస్తున్నాను. వంట అయితే అయిపోయింది, పోపు అయితే అయిపోయింది. ఓకేనా? మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఓకే, బాయ్. చూసారా ఎంత బాగుందో? టేస్టీ అరటికాయ పోపు రెడీ. ఓకేనా? నేను మూత పెట్టేసుకుందాం.
చెప్పాను కదా, పల్చటి పప్పుచారులోకి బెస్ట్ కాంబినేషను అరటికాయ పోపు అని పప్పుచారు పెట్టుకున్నాము. అరటికాయ పోపు కూడా చేసేసుకున్నాము. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేసి బాగుంటే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.